ఇండస్ట్రీలో ఇద్దరు మహామహుల పైన ఒక సైలెంట్ వార్ జరుగుతోంది. ఒకళ్ళేమో డైరెక్షన్‌లో హైలో ఉంటే, ఇంకొకళ్ళేమో సినిమాటోగ్రఫీలో. సో, ఎవరు అనంటే అందరికీ తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ గురించి ప్రస్తావించడం జరిగింది. సో, అది నచ్చక డైరెక్టర్ హరీష్ శంకర్ ఏమో ఒక పెద్ద లెటరే రిలీజ్ చేశారు. అది ఇప్పుడు ఎక్స్ వేదికగా వైరల్ అవుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ యజ్ఞమూర్తి గారు. హాయ్ సౌజన్య. ఇండస్ట్రీలో ఇద్దరు కూడా మహామహులు, వర్క్ పరంగా ఇద్దరు దిట్టలనే చెప్పుకోవాలి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి వర్క్ చేశారు. అంటే లెటర్ లో కూడా హరీష్ శంకర్ ఎంఎస్ రాజు గారు చెప్పారని చెప్పేసి మీతో నేను గుడుంబా శంకర్ లో వర్క్ చేశానని కూడా లెటర్ లో ప్రస్తావించారు కదా. సో అందుకోసమని అన్నా అనమాట ఆ మాట. సో అంటే రామయ్య వస్తావయ్య సినిమా షూటింగ్ టైంలో వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అన్నట్టు చోటా కే నాయుడు చెప్పారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఇంత పబ్లిక్ గా ఒకళ్ళేమో ఇంటర్వ్యూలో, ఇంకొకలేమో లెటర్ రిలీజ్ చేశారు. అసలు ఏంటిది అసలు? ఈరోజు హరీష్ శంకర్ ఎవరైతే చోటా కే నాయుడు ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి మాటలకు సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ని తను రీపోస్ట్ చేసి రీట్వీట్ చేసి ట్యాగ్ చేసి ఒక పెద్ద నోట్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు దుమారం రేపుతూ ఉంది. అంటే ఇద్దరు కూడా మనకు తెలుసు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు, పేరు పొందిన వాళ్ళు. ఇంకొకటి సిమిలారిటీ ఏంటంటే ఇద్దరు కూడా తగ్గేదేలే అనే టైప్ క్యాండిడేట్లు అనమాట. సో ఈయన ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు చోటా కే నాయుడు గారు, అలాగే హరీష్ శంకర్ కూడా. సో ఆయన డైరెక్షన్ పరంగా తను ఏదైతే తీయాలనుకుంటాడో, తన మైండ్లో ఏదైతే ఫిక్స్ అవుతాడో అదే తెర మీదకి వచ్చేటట్లు వచ్చేదాకా విశ్రమించడు. అలాంటి ఆయన ఇప్పుడు తనకు అందులో ఏమన్నాడంటే, అసలు ఆ ఇంటర్వ్యూరు నా గురించి ప్రస్తావించలేదు, నా గురించి అడగలేదు, కానీ మీరు నా ప్రస్తావన తీసుకొచ్చి నన్ను డిఫేమ్ చేసేటట్లు మాట్లాడారు. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇదివరకు కూడా చేశారు. ఆ సినిమా వచ్చి రామయ్య వస్తావయ్య వచ్చి 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రస్తావించి నన్ను డిఫేమ్ చేశారు అన్నట్టుగా అందులో ఆ లెటర్లో రాశారు. సో యాక్చువల్గా వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి రామయ్య వస్తయ్య తను డైరెక్ట్ చేస్తే ఈయన సినిమాటోగ్రఫీ చేశారు. అది దిల్ రాజు ప్రొడక్షన్. అందులో ఆ లెటర్లో ఏమని మెన్షన్ చేశారంటే, యాక్చువల్గా మిమ్మల్ని తీసివేయాలన్న ఒక ప్రస్తావన కూడా వచ్చింది, కానీ మిమ్మల్ని గౌరవించి నేను కంటిన్యూ చేశాను అన్నట్లుగా ఆయన ఆ లెటర్లో ప్రస్తావించారు. ఈయనేం చెప్తాడు, తన ఇంటర్వ్యూలో ఒక హరీష్ శంకర్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, తను అది కాదన్న ఇది కాదన్న ప్రధానికి అడ్డుపడిపోతుంటాడు. సో నేను చెప్పి చూశాను కానీ అతను వినలేదు, అందుకని సరే అతను ఏం చెప్తే అది చేసుకుంటూ పోయాను. అలా ఒక టైప్ ఉంటారు కొంచెం, అలాంటి అతనితో నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇప్పుడు ఇలా అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఈ రోజుకి అంటే గబ్బర్ సింగ్ తీసిన డైరెక్టర్గా, దువ్వాడ జగన్నాథన్ తీసిన డైరెక్టర్గా, గద్దలకొండ గణేష్ తీసిన డైరెక్టర్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న డైరెక్టర్గా తనకు ఒక ఇమేజ్ అనేది ఉంది కదా, దాన్ని డ్యామేజ్ అవుతుంది అని తను ఫీల్ అవుతున్నాడు. సో ఈయన చోటా కే నాయుడు గారి మనస్తత్వం కూడా మనకు తెలిసిందే. ఆయన మనసులో ఏది ఉంటే అది బయటకు కక్కేస్తుంటారు. దానివల్ల అది వివాదం అవుతుందా, తన వాళ్ళకి ఏమైనా సమస్య వస్తుందా, అవత వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, ఇవన్నీ ఆలోచించే టైప్ కాదు. సో అట్లా ఎక్కడైనా సరే మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఓపెన్గా మాట్లాడే, అందరికంటే కూడా బాగా ఎక్కువగా ఓపెన్గా మాట్లాడే, గట్టిగా మాట్లాడే సినిమాటోగ్రాఫర్ ఎవరైనా అంటే చోటా కే నాయుడు పేరే చెప్తారు ఎవరైనా కూడా. సో ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలుకొని దాదాపు టాప్ డైరెక్టర్లతోటి, టాప్ హీరోలతోటి, ఒకరిద్దరు తప్పితే స్టార్ హీరోలు అందరితో కూడా పనిచేసినటువంటి అనుభవశాలి. ఆల్మోస్ట్ 3 డికేడ్స్ నుంచి కూడా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. మరోవైపు చూస్తే హరీష్ శంకర్ రామ్ గోపాల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. షాక్ అనే సినిమాతో రవితేజ ఆ సినిమాతోటి వచ్చారు. తర్వాత మిరపకాయ్, తర్వాత గబ్బర్ సింగ్, ఇలాంటివన్నీ చేసి సో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్. సో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అంటే యాక్చువల్గా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు నిర్మాణంలో లేట్ అవుతున్నప్పటికీ సో ఆ సినిమా చేస్తున్నారు. ఈ లోపల ఏంటంటే మళ్ళీ తనకి కలిసి వచ్చినటువంటి అంటే మిరపకాయ డైరెక్ట్ హీరో రవితేజ్ తోటి మిస్టర్ బచ్చన్ అని ఒక సినిమా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి టైంలో
అతని గురించి చోటాకే నాయుడు గారు ఏదైతే ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారో అవి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలన్నీ అందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేశాయని చెప్పాలి. సో కాకపోతే ఏంటంటే సో ఇద్దరికిద్దరే అనే మా టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు సమవుజ్జీలే ఈ విషయంలో, ఏది తగ్గేదేలే అనే విషయం. అంటే రెండు కత్తులు ఒకే ఊరిలో ఉండవు అనే దానికి వీళ్ళు ఎగ్జాంపుల్ అనొచ్చా? రామయ్య వస్తావయ్య గురించే వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి అక్కడే వాళ్ళిద్దరికి సో మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు గిరిగీసుకొని కూర్చుంటారు కాబట్టి ఇలాగే రావాలి అనే టైప్ కాబట్టి సో ఇద్దరి మధ్య ఆ సినిమాలో సరైన అండర్స్టాండింగ్ కుదరలేదు. సో ఇద్దరు కూడా అన్కంఫర్ట్గానే ఫీల్ అయ్యారు. అందుకే ఇద్దరు ఒక డిస్కంఫర్ట్ జోన్ లో ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. సో చోటాకే నాయుడు చాలా సార్లు చెప్పారని కూడా నేను ప్రస్తావించారు. నేను కూడా ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎక్కడా కూడా మీ గురించి ప్రస్తావించలేదని హరిశంకర్ కూడా లెటర్ లో చాలా క్లియర్ గా రాశాడు. అంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కించపరుస్తా, మిమ్మల్ని టార్గెట్ చేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం ఇచ్చిన 10 ఇంటర్వ్యూల్లో మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎప్పుడు మాట్లాడలా మీ గురించి. కానీ మీరు 10 ఇంటర్వ్యూల్లో నా గురించి అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి నన్ను డిఫేమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది మీకు తగదు అని చెప్పేసి. అంటే హరిశంకర్ గారిని డిఫేమ్ చేయడం వల్ల చోటాకే నాయుడుకి వచ్చేటువంటి లాభం ఏంటి అనుకోవచ్చు? అసలు డిఫేమ్ చేయాలనే ఉద్దేశం కాదు అది. తను ఒక్కసారి ఇలా పనిచేసినప్పుడు కంఫర్ట్గా లేదు తనతోటి అనే విషయం చెప్పాలనుకున్నారు ఆయన. అంటే యాంకర్ ఒక డిస్కంఫర్ట్ జోన్ ఎప్పుడు మీరు చెప్పలేదు చోటాకే నాయుడు? వాంటెడ్లీ కాదు, తను ఓపెన్ గా మనసులో ఏదైతే మనసులో వచ్చేస్తుందో అది మాట్లాడే రకం కాబట్టి, ఓపెన్ టైప్ కాబట్టి అలా తను ఓపెన్ గా మాట్లాడేశాడు. దానివల్ల ఇలా అవుతుందని చెప్పేసి కూడా అతను అనుకోడు బేసికల్ గా. కానీ హరిశంకర్ మిగతా వాళ్ళైతే ఏమో కానీ హరిశంకర్ అట్లా ఊరుకునే మనిషి కాదు కాబట్టి తను దాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి తను అంత విపులంగా ఒక లెటర్ ద్వారా తన బాధని, తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అలాగే సున్నితంగా మొట్టికాయలు కూడా వేశాడు. సో మళ్ళీ నా జోలికి మాత్రం రావాకండి అనే విషయం కూడా అందులో చెప్పారు. సో చూడాలి. అయితే ఇప్పుడు ఇది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం అయితే రేగుతుంది. చాలా మంది ట్యాగులు చేసి మరి యాక్చువల్గా ఈ సంగతి చూడన్నా నీ గురించి మళ్ళీ అవాకులు చవాకులు పెళ్తున్నాడు అయినా ఈ సంగతి చూడండి అన్న అని చెప్పేసి హరిశంకర్కి ట్యాగ్ చేసి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్లేలా చేశారు. అలా ఆయన చూడటం, ఆ క్లిప్ను చూడటం, సో ఆయన స్పందించడం అవన్నీ జరిగాయి. సో ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మళ్ళీ చోటా ఏమన్నా దీని గురించి ఏమన్నా మాట్లాడతారా, స్పందిస్తారా? హరిశంకర్ ఆ నోటు రాసినటువంటి బహిరంగ లేఖ ఏదైతే ఉందో దానికి మళ్ళీ స్పందిస్తాడా లేదనేది మనం చూడాలి. సో ఒక విషయం అయితే స్పష్టం, ఒక రసవత్తరమైనటువంటి ఒక వివాదానికి మాత్రం ఈయన ఆజ్యం పోసాడు చోటాకే నాయుడు. సో ఇలా అంటే చాలామందికి మనకు తెలుసు, అంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంటేనే సినిమాటోగ్రాఫర్కి, డైరెక్టర్కి ఆ సినిమా అనేది, ఆ క్వాలిటీ అనేది మనకు కనిపిస్తుంది సినిమాలో. వాళ్ళిద్దరి మధ్య కనుక ఆ కంఫర్ట్ కనుక లేకపోతే, ఆ కంఫర్ట్ జోన్ లేకపోతే ఆ సినిమా ఫలితం కూడా దానికి తెలిసిపోతుంది. సో మేబీ మళ్ళీ రామయ్య వస్తాయా దానివల్లే ఫ్లాప్ అయిందా మనకు తెలియదు. సో ఏదేమైనా సరే ఇలాంటి మాత్రం అవాంఛనీయం, ఇలాంటి రాకుండా చూసుకోవాలి. బట్ దీని తర్వాత అయినా చోటాకే నాయుడు గారు ఏమైనా జాగ్రత్త పడతారేమో. గబక్కన ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే ఒకటికి రెండు ప్రస్తావించకుండా, సో పర్సనల్గా ఎవరి విషయాలు మాట్లాడకుండా, ఒకవేళ ఎవరి గురించి అయినా చెప్పాల్సి వస్తే పేరు లేకుండా, పేరు ప్రస్తావించకుండా చెప్తే కొంతవరకు బెటర్గా ఉంటుంది. సో వాళ్ళకి ఎవరికైతే తెలియాలో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, అంతవరకు సరిపోతుంది. అవును, ఎందుకంటే నిజం వాళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది పబ్లిక్ గా చెప్పడం వల్ల అవతల వాళ్ళు స్పందించాల్సి వస్తుంది. హరిశంకర్ కూడా లెటర్ లో కింద పెట్టారు. సో ఇన్ కేస్ కంటిన్యూ చేయాలనుకుంటే, అదే కెలకాలనుకుంటే ఎనీ టైం ఎనీ